नलगोंडा के पानगल्लू में स्थित पचला सोमेश्वर मंदिर पाचाल समस्वार टेम्पल अपनी अद्भुत वास्तुकला और ऐतिहासिक महत्व के लिए प्रसिद्ध है। यहाँ इसका संक्षिप्त विवरण दिया गया है। ऐतिहासिक पृष्ठभूमि। यह मंदिर 11वीं-12वीं शताब्दी के दौरान कंदूर चोलों काकतीय राजाओं के सामंत द्वारा बनाया गया था। मंदिर का नाम पचला तेलुगु में पन्ना या एमरल्ड इसलिए पड़ा क्योंकि प्राचीन काल में यहाँ के शिवलिंग के चारों ओर कीमती पन्ने जड़े हुए थे, जिनकी चमक से पूरा गर्भगृह हरा दिखाई देता था। मुख्य आकर्षण और वास्तुकला। तारांकन शिल्पकला। यह मंदिर मुख्य रूप से काले ग्रेनाइट पत्थरों से बना है। मंदिर के 70 खंभों पर की गई नक्काशी विश्व प्रसिद्ध है। इन स्तंभों पर रामायण, महाभारत और शिव पुराण के दृश्यों को इतनी सूक्ष्मता से उकेरा गया है कि पत्थर भी सजीव लगते हैं। तारांकन नंदी और मंडप। मंदिर का विशाल मंडप और सुंदर नंदी की मूर्ति इसकी शोभा बढ़ाते हैं। समुद्र मंथन और विभिन्न देवी देवताओं की प्रतिमाएं यहाँ की कलात्मकता का प्रमाण हैं। तारांकन लिंगम। वर्तमान में यहाँ का शिवलिंग ग्रीन ओनिक्स पत्थर जैसा प्रतीत होता है, जो इसे अन्य मंदिरों పచ్చల సోమేశ్వరాలయ శిల్ప కళా రహస్యం. శంఖారావం మరియు ఓంకార నాదం మెల్లగా మొదలై మంత్రముగ్ధులను చేసే వేణుగానం. నల్లగొండ పట్టణ పొలిమేరల్లో కాలగర్భంలో కలిసిపోని అద్భుత చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది పానగల్లు గ్రామం. ఇక్కడ అడుగుపెడితే కొన్ని వందల ఏళ్ల నాటి శిల్పకళా వైభవం మనల్ని పలకరిస్తుంది. కాకతీయుల కాలం నాటి కళాకౌశలానికి, కందూరు చోడుల భక్తి తత్పరతకు నిలువుటద్దం ఈ పచ్చల సోమేశ్వరాలయం. కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు ఇది. ప్రతి రాయి ఒక కావ్యం, ప్రతి శిల్పం ఒక పురాణం. 1-2 చారిత్రక నేపథ్యం 11 మరియు 12వ శతాబ్దాల మధ్య కాలంలో కందూరు చోళ రాజులు ఈ అద్భుత ఆలయాన్ని నిర్మించారు. చరిత్రకారుల కథనం ప్రకారం ఇక్కడి శివలింగం చుట్టూ ఒకప్పుడు అపారమైన పచ్చలు ఉండేవట. ఆ పచ్చల కాంతి శివలింగంపై పడి గర్భాలయం మొత్తం పచ్చటి వెలుగులతో నిండిపోయేది. అందుకే ఈ స్వామికి పచ్చల సోమేశ్వరుడు అనే పేరు సార్థకమైంది. కాలక్రమేణా దండయాత్రల వల్ల ఆ సంపద మరుగైనా ఆ దైవత్వం మాత్రం నేటికీ ఇక్కడ వెలుగుతూనే ఉంది. 2-3 శిల్పకళా వైభవం. ఈ ఆలయంలో మనల్ని ఆశ్చర్యపరిచేది ఇక్కడి 70 స్తంభాల మహామండపం. నల్లరాతిపై చెక్కిన ఆ శిల్పాలు చూస్తుంటే శిల్పి ఉలి పట్టుకున్నాడా లేక కుంచె పట్టుకున్నాడా అన్న సందేహం కలుగుతుంది. ఒక్కో స్తంభంపై రామాయణ, మహాభారత ఘట్టాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. సముద్ర మథనం, క్షీరసాగర మథనం, శివపార్వతుల కళ్యాణం. ఇలా ఒక్కటేమిటి, హిందూ పురాణాల సారం అంతా ఈ స్తంభాలపై నిక్షిప్తమై ఉంది. ఆ శిల్పాల్లోని ఆభరణాలు, వస్త్రధారణ ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే అవి రాతితో చేసినవంటే నమ్మడం కష్టం. 3-4 విశిష్టతలు మరియు మ్యూజియం. గర్భాలయంలోని మూల విరాట్ గ్రీన్ ఓనిక్స్ అనే అరుదైన రాయి నుంచి ఉద్భవించినట్లు కనిపిస్తుంది. ఇక ఆలయ ప్రాంగణంలోనే ఉన్న పురావస్తు మ్యూజియం మరో ప్రత్యేక ఆకర్షణ. 3వ శతాబ్దం నాటి బౌద్ధ విగ్రహాల నుండి ఇక్ష్వాకుల కాలం నాటి శిల్పాల వరకు ఎన్నో అరుదైన సంపద ఇక్కడ కొలువై ఉంది. ఈ ప్రాంగణంలో నడుస్తుంటే మనం ప్రస్తుత కాలంలో లేము, శతాబ్దాల నాటి ప్రాచీన భారతదేశంలో ఉన్నాము అన్న అనుభూతి కలుగుతుంది. 4-5 ముగింపు. పచ్చల సోమేశ్వరాలయం కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అది మన వారసత్వ సంపద. శిల్పకళకు ప్రాణం పోసిన మన పూర్వీకుల మేధస్సుకు ఇది నిదర్శనం. నల్లగొండ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్న ఈ క్షేత్రాన్ని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. సంగీతం నెమ్మదిగా తగ్గుతూ శివ పంచాక్షరి మంత్రంతో ముగుస్తుంది.